యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లోనండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభా, ఉదయకాల వాగ్దానంతో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానం అంటే హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. నిజంగా అండి, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని? దేవుని యొద్దకు వచ్చేవాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది దేవుని యొద్దకు వస్తారు, ఆయన సన్నిధికి వస్తారు, ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తూ ఉంటారంటే నమ్మరు, విశ్వసించరు. ఆ దేవుడు కార్యం చేస్తాడులే అని ప్రార్థించేసి వదిలేస్తారు. కానీ విశ్వాసం పెట్టరు. అవుతుందో కాదో, అవుతుందా కాదా, నా సమస్య పోతుందా పోదా అన్నప్పుడు, పోతుందా అండి? పోదు కదండి. హల్లెలూయా. ఎందుకు పోదంటే నువ్వు నమ్మాలి. మొదటిగా నువ్వు విశ్వసించాలి. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడే, విశ్వసించినప్పుడే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. అందుకే ఏమంటున్నాడు? దేవుని దగ్గర వచ్చువాడు విశ్వసించాలంట. ఆయన ఉన్నాడని, తాను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. ఏందంట అండి? ఫలము దయచేస్తాడు అని ఎవరైతే నమ్ముతారో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు తప్పక మీకు కార్యాలు చేస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఫలము పొందాలంటే, మీరు విజయం పొందాలంటే, మీరు ఆశీర్వాదం పొందాలంటే దేవుడు అనేక అద్భుతాలు జరిగించబోతారు. కాబట్టి మొదటిగా మీరు నమ్మండి. దేవుడు ఉన్నాడని, దేవుడిని వెతుకుతున్నాం, దేవుడు నాకు దొరుకుతాడని, నాకు ఫలం ఇస్తాడని మీరు నమ్మినేడలా దేవుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నాండి. హల్లెలూయా. మీరు దేని విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో, దేని విషయంలో నమ్ముతున్నారో, ఏదైతే కావాలనుకుంటారో అది దేవుడు తప్పక దయచేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభ, నిజముగా నైనా నీ యొద్దకు వచ్చువారు యేసుప్రభ నమ్ముటకు సహాయం చేయండి, విశ్వసించుటకు సహాయం చేయండి దేవా. వాళ్ళు ఫలము పొందుతారు యేసుప్రభ. నిజంగా నమ్మిన వారి పట్ల గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం చేస్తావు యేసుప్రభ. నువ్వే అద్భుతాలు, ఆశ్చర్యం, మేలును జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి, ప్రతి మంత్రశక్తులు, ప్రతి చీకటి శక్తులు యేసుప్రభ, ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. కేవలం నీ ద్వారానే జరుగుతుంది యేసుప్రభ. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రం రాజా. మహిమకు ఘనత కరుహుడా నీకు స్తోత్రం యేసయ్యా. మా మధ్య దిగి సంచరించండి. నీ బలముతో, నీ శక్తితో, నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచుకుని యేసయ్యా. నేను ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం అంతా, వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి యేసుప్రభ. ఈ సంవత్సరం అంతా వాళ్ళు దీవెనకరంగా మార్చబడును గాక. ఐసీయూలో ఉన్నవారు, మరణ పడకలో ఉన్నవారు, అనారోగ్యంతో, రోగంతో ఉన్నవారిని స్వస్థత, విడుదల కలిగించండి యేసుప్రభ. మీరే కార్యం చేయండి. జాబ్ దయచేయండి, సంతానం దయచేయండి, లైఫ్ సెటిల్ దయచేయండి యేసుప్రభ. ఎవరైతే భార్యాభర్తల సమస్యలతో, గొడవలు, కలహాలు, భేదాలు, అనుమానాలు, కోర్టు కేసులు ఉన్నవన్నీ కొట్టివేయండి యేసుప్రభ. మీరే కార్యం చేసి శాంతి, సమాధానం దయచేయండి. సంతానం దయచేయండి. గర్భఫలంలోకి ఎంతోమంది దుఃఖిస్తున్నారు యేసయ్యా, వేదన చెందుతున్న వాళ్ళకి గర్భాన్ని దయచేయండి యేసుప్రభ. ఇంకా నైనా రక్షణ భాగ్యం దయచేయండి యేసయ్యా. ఎంతమంది నైనా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలందరూ మీ జ్ఞాపకం చేసుకొని, ప్రతి సేవకులు వాళ్ళ పిల్లలు మీ జ్ఞాపకం చేసుకొని వారిని దీవించండి, ఆశ్రయించండి యేసయ్యా. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో పీడింపబడుతున్న వారికి కూడా విడుదల కలగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.